ఏంటిది? ఇదేంటి త్రాచుపాము చూడు, ఇది పొడగా. ఏ ఇంత పెద్దది ఎక్కడ దొరికింది? మరి దొరికింది కింద పొట్లగా అమ్ముతున్నాడు వాడు. చాలా ఇది బాగుంది చాలా కదా! బాగుందని చెప్పి తీసుకున్నా. ఇది పెద్దది. ఇంత చాలా పెద్దది సంవత్సరాలు చూసా. అయిపోయింది ఇంత పెద్దది చూసి. చిన్నప్పుడు ఎప్పుడో ఊర్లో చూసుంటాం ఇంత పెద్దవి ఇక్కడ కదా. ఇక్కడ ఇంతింతవే దొరుకుతున్నాయి. అదే ఇది బాగుంది, చాలా బాగుంది ఎక్కడి ఇది. నుంచి ఏ విలేజ్ నుంచి వచ్చుంటారు. అంత పొడుగ్గా ఉందో కదా! బాగుంది కదా. రాత్రి ఇదే ఉండనా? రాత్రి వదిలే, రేపు చేసుకుందాం. రేపు మంచి ఓకే. మంచి పెరుగు పచ్చడి, మంచి కూర చేసుకోవచ్చు దీంతో. ఫ్రిడ్జ్ లో పెట్టడం కూడా లేదు, ఎంత పొడుగ్గా ఉంది అదే ఇది. కట్ చేసి పెట్టుకోవచ్చులే కానీ. ఆ, ఇప్పుడు మంచి కాఫీ చేసుకుని ఆ. ఒక పెద్ద గ్లాస్ లో మంచి నీళ్లు, మంచి మంచి వేడి వేడి కాఫీ రెండు Done. తాగుదాం. ఓకే, సరే. తీసుకొస్తా. ఇవి, ఓ మంచినీళ్ళు కాఫీ చేసి తీసుకొస్తాను. డన్. ఇదిగోండి మీ కాఫీ. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ కాఫీ. ఒక మాట చెప్దాం అనుకున్నాను. చెప్పు. నాకు ఒక స్కూల్ నుంచి జాబ్ ఆఫర్ కాల్ వచ్చింది. లిటిల్ కన్ఫ్యూజ్డ్. వై కన్ఫ్యూజన్? షుడ్ ఐ గో ఆర్ నాట్? చూడు, మనం నిన్న ఏమనుకున్నాం, స్కూల్ ఉద్యోగం కంట ఇట్స్ బెటర్ టు ట్రై సంథింగ్ అరౌండ్ పర్పుల్ ప్రిజం అని చెప్పి. కానీ ఇఫ్ యూ గెట్ ఏ స్కూల్ జాబ్, ఇట్ డజంట్ ఇంపాక్ట్ యువర్ పర్పుల్ ప్రిజం ఐడియా. ఎందుకంటే పర్పుల్ ప్రిజం విల్ ఆల్వేస్ బి హ్యాపెనింగ్ ఇన్ ది ఈవినింగ్ అవర్స్ ఆర్ మార్నింగ్ అవర్స్. స్కూల్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ఏ డిఫరెంట్ టైమ్. స్కూల్ టైంలో ఎలాగా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా. సో ఇట్ విల్ నాట్ బి ఎన్ ఇంపాక్ట్. సో ట్రై ఇట్ అవుట్. ఇంకో కాఫీ. అవి ఇప్పుడేగా జస్ట్ తాగి గ్లాస్ కిచెన్ లో కూడా పెట్టలేదు నేను. మళ్ళీ చేయాలా? మళ్ళీ చేయాలంటే, తాగాలంటే, చేయాలంటే చేయాలి. ఎక్కువ కాఫీ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. సుశీల, ఎంత కాఫీ అడిగా ఇవ్వలే నువ్వు. ఇప్పుడేగా ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి అడిగా కదా. ఆ కాఫీ కిచెన్ లో కూడా పెట్టలేదు, కాఫీ కప్ నేను. పర్వాలేదేమో, అది కూర్చొని. ఇదిగోండి. సుశీల, ఇంకో కాఫీ గ్లాస్ తీసుకెళ్ళు. ఇంకా మళ్ళీ అడగండి, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఏమవుతుంది హెల్త్ కి? ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అన్ని పెరిగిపోతాయి. ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు మీరు. నాకు. అవును. సరేలే, కావాలి పెట్టు. సుశీల, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఇంట్లో ఉంటే సర్వీస్ లో సరిపోతాయి అవి. సుశీల, మళ్ళీ మంచినీళ్ళు. ఎందుకంటే మంచినీళ్ళు అడితే ఇది మంచినీళ్ళు అవి. ఇందాకే ఇచ్చాను కదా. ఇస్తే రెండోసారి అడితే ఇవ్వకూడదా? ప్లీజ్ లేచి తీసుకోండి, చాలా ఎక్కువ. ఎందుకంటే కాఫీ రెండోసారి అడిగితే దానికి కొలెస్ట్రాల్, ఏదో హార్ట్ అటాక్, 100 ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పావు. నీళ్ళకి కూడా హార్ట్ అటాక్లు, కొలెస్ట్రాల్ ఉండవు కదా. నేను అది అనట్లేదు, లేచి తీసుకోవచ్చు కదా అంటున్నాను. ఇక్కడే కదా. ఎంత దూరం చెప్పండి కిచెన్ కి హాల్ కి డిస్టెన్స్ ఉందని కాదు, ఇక్కడ నుంచి లేచి వెళ్ళడం ఎందుకని. ఎందుకు నేను ఎందుకు వెళ్ళాలి? మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు అసలు. ఒళ్ళు చూసారా ఎంత వస్తుందో మీకు? ఒళ్ళు వస్తుంది, మరి కష్టపడుతున్నా. మరి కష్టపడితే రాదు. ఫిజికల్ గా కష్టపడట్లేదు అసలు మీరు. మెంటల్ గా పడతా ఒప్పుకుంటా నేను. ఫిజికల్ గా కష్టపడ్డా, రేపటి నుంచి వాక్ మొదలెడతా. లేదు సరే, అది సరే ఎప్పుడు చెప్తారు, రేపు చేస్తాను, రేపు ఎప్పుడు రాదు. ఇప్పుడు వెళ్ళి మీరు జస్ట్ మంచిలు తీసుకోండి, మీకు అది చాలు నాకు. సరే.
ఏమిటి అంత పొద్దున్నే చీరేది కట్టుకుని నేను చెప్పాను కదా ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. ఇంటర్వ్యూ ఉంది కదా, మర్చిపోయాను నేను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. ఎవడు వచ్చారు టైంకి? హాయ్, నువ్వేనా? ఎస్. ఎలా అయింది ఇంటర్వ్యూ? డెమో ఇచ్చేసి వచ్చాను. అది కాల్ చేసి చెప్పాను నార్మల్. వెరీ నైస్. వెయిట్ ఫర్ దట్ కాల్. వెరీ నైస్. మీ అత్తగారు ఏమో మంచి పట్లకాయ కూర కూడా చేశారు. చేశారా? అది కూడా ట్రై చేద్దాం. ఓకే. సరే, చేంజ్ చేసుకో. అపోన్ ఇదిగోండి అవి కాఫీ. రీల్స్ చూస్తున్నారా? ఇందుకే ఏమైంది నీ స్కూల్ ఇంటర్వ్యూ మొన్న వెళ్ళా? ఇంటర్వ్యూ డెమో చాలా బాగుంది. వాళ్ళు చెప్పారు 2 days లో కాల్ చేస్తారని. మనం చెప్పాం కదా కాల్ చేస్తారని. సో నాకు ఫోన్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ సాలరీ ఈజ్ మోర్ అని. సో ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ నాకు 17 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా ప్రొఫైల్, వాళ్ళకేమో దే వాంటెడ్ ఫ్రెషర్స్. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మీ నౌ. మార్కెట్లో అది. దట్స్ ఓకే. ఎనీహౌ పర్పుల్ ప్రిజం ఎలాగా నడుస్తుంది. అది కాకుండా లైఫ్ స్టార్ట్అప్ ఎట్ 50 కపుల్ హ్యాస్ స్టార్టెడ్ ఎ న్యూ వెంచర్. అది ఎలాగా ఎవరికి తెలియదు, అది కూడా త్వరలో అందరికీ తెలియజేద్దాం. కీప్ వాచింగ్ లైఫ్ స్టార్ట్అప్ ఎట్ 50 టు నో మోర్ స్టోరీస్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ and what happens in lives of people like us.